అవుట్ సోర్సింగ్ ఉద్యోగుల ఆవేదన సభకు విచ్చేసినట్టు ఆత్మీయ సభకు విచ్చేసినటువంటి మీ అందరికీ, అలాగే ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి, నెక్స్ట్ లెవెల్లోకి తీసుకెళ్ళడానికి విచ్చేసినటువంటి పెద్దలకి, ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ క్యాంపెయినింగ్ కమిటీ చైర్మన్ అయినటువంటి పెద్దలు అన్న మధు యాష్కి గౌడ్ గారికి, అలాగే ఇంతకుముందే వచ్చి వెళ్ళినటువంటి పెద్దలు గౌరవనీయులు కోదండరామ్ సార్కి, అలాగే మిత్రుడు కాళోజీ శ్రీనివాస్ గారికి, అలాగే ఐఎన్టీసీ నాయకులకు, అలాగే మన సోదరి సౌజన్య గారికి, అవుట్ సోర్సింగ్ లో పనిచేస్తున్నటువంటి మీ అందరికీ, మీడియా మిత్రులకు నమస్కారం. ఈ జయ ఆగమైంది. అయితే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం గతంలో అవుట్ సోర్సింగ్ ఉద్యోగులకు జీతాలు పెంచాలనేటువంటి జీవోలు తీసుకొచ్చింది. 4,900 ఉన్నదాన్ని 8,400, 6,200 ఉన్నదాన్ని 10,900. ఇట్లా గత కాంగ్రెస్ పరిపాలనలో అవుట్ సోర్సింగ్ ఉద్యోగులకు సంబంధించిన జీతాలు పెంచుకుంటూ వచ్చారు. ఇక మన పోయినటువంటి నియంత గారు ఆయన అవుట్ సోర్సింగ్ ఉద్యోగుల జీతాలు ₹1,00,000 ఉన్న ముఖ్యమంత్రి జీతం 4,10,000 చేస్తుంది. ఎమ్మెల్యేల జీతాలు పెంచారు. ఏమైనా పెరుగుదల ఉందంటే వీటిలో పెరుగుదల కనిపిస్తా ఉంది. ఈ ఏజెన్సీ వ్యవస్థ గురించి మన అందరికంటే కూడా మీరు ఒకసారి కేసీఆర్ గారిని తెలుసుకుంటేనే బాగుంది. ఆయన తెలిసిన ఏజెన్సీ విషయానికి ఎవరికి తెలియదు. ఎందుకంటే దుబాయ్ ఏజెంట్ దగ్గర నుంచి ఆయనే కదా, అక్కడి నుంచి ఆయనకు చాలా అనుభవాలు ఉంటాయి కాబట్టి అవన్నీ చేసేది. సరే, ఇది మరి ఎవరు ముందు పడి తీసుకొచ్చారో మీ అధ్యక్షుడు గులైన తర్వాత మీ దగ్గర ప్రాబ్లం ఉండకపోవచ్చు. పులి లక్ష్మి ఆయన పేరే పులి లక్ష్మి. 19 మంది ఉన్నారు. అందరూ పులే మీదికున్న తర్వాత ఇది ఆగడి. వాస్తవానికి కూడా డిమాండ్ కూడా పెద్దగా ఈ డిమాండ్ అనేది కనిపిస్తలేదు. అడుగుతున్నటువంటి డిమాండ్ ఏజెన్సీ వ్యవస్థను పూర్తిగా రద్దు చేసి పే స్కేల్ రూపంలో ప్రతి ఉద్యోగికి జీతం ఇవ్వాలి. దీంతో ఏ కాల భారం పడతలేదు సర్కార్ మీద. రాష్ట్రంలో పనిచేస్తున్న ఉద్యోగులందరికీ ఉద్యోగ భద్రత కల్పించాలి. రాష్ట్రంలో పనిచేస్తున్న ఉద్యోగులందరికీ ఆరోగ్య భద్రత కల్పిస్తూ హెల్త్ కార్డు మంజూరు చేయాలి. ఆరోగ్యశ్రీ మొన్న పెంచారు, అదనంగా పెట్టేసారు. అదే ఇంప్లిమెంట్ అయితేనే ఉన్నది. బిస్వా కమిటీ సూచనల ప్రకారం ప్రతి సంవత్సరం ప్రతి ఉద్యోగికి ఇంక్రిమెంట్ కల్పించాలి. అన్ని శాఖలలో పెండింగ్ లో ఉన్న అన్ని రకాల జీతాలు, ఏరియర్స్, పిఎఫ్ బకాయిలు చెల్లించాలి. అన్ని శాఖల్లో పనిచేస్తున్న మహిళా ఉద్యోగులకి వేతనంతో కూడిన ప్రసూతి సెలవులు మంజూరు చేయాలి. గత పాలకులు కూడా చాలా సార్లు పెట్టింది ఈ అంశాలని. ఇవి అన్ని చేయాలని చేయలే. కేసీఆర్ కరోనా వస్తే జీతంతో కూడిన వేతనం తీసుకొని పనడాల, కానీ మనకైతే అన్ని శాఖల్లో పనిచేస్తున్న వాళ్ళకి ఏమి కావాలి. ఉద్యోగి సర్వీస్ లో మరణించిన లేదా రిటైర్ అయిన వారి కుటుంబ సభ్యులకు 10 లక్షలు ఇవ్వాలి, కుటుంబంలో ఒకరికి ఉద్యోగం కూడా ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నారు. అయితే మెల్లగా ఏం రాసుకొచ్చారంటే ఇది రెగ్యులరైజ్ దాకా రాసుకొచ్చారు మెల్లగా. ఇక్కడ ఏమేమి ఉందంటే వ్యవస్థ దీంతో జరిగే కథ చెప్తా. ఇప్పుడే నేను పెద్దలు చెప్తా ఉన్నా, ఏదో పోతా ఉంది. ఇది ఎప్పుడో ఏజెన్సీ బాంబు వెళ్తుంది. ఇది ఈ ఆటం బాంబు ఇప్పుడు కాకుండా ఇంకా 5 ఏళ్ల కన్నా వెళ్తుందని అని చెప్తానే ఉన్నా పెద్ద మనిషికి. ఏజెన్సీలను రద్దు చేయాలి. ఈ ఏజెన్సీలను ఎవరికి ఆలేనా? ఏజెన్సీ కేసీఆర్ ని రద్దు చేసిన కాంగ్రెస్ పార్టీకి ఏజెన్సీలు రద్దు చేస్తుంది. అయితే ఈ ఏజెన్సీలు రద్దు చేసిన తర్వాత వెంటనే ప్రభుత్వ ఖజానా నుంచి అవుట్ సోర్సింగ్ ఉద్యోగులందరికీ జీతాలు నెలలో 1 తారీఖు వచ్చేటట్టు చూడాలనేది డిమాండ్. ఇక నెక్స్ట్ ఏం జరుగుతుందంటే ఎట్లాగో ఇది ఇస్తుంది కాబట్టి మాకు టైం స్కేల్ అమలు చేయాలని నెక్స్ట్ డిమాండ్ ఉంటుంది. అదే కాదు
టైం స్కేల్ అమలు చేయాలనేది రెండోది. టైం స్కేల్ అయిన తర్వాత ఎట్లాగో వాళ్ళకి మాకు సమానం ఇస్తున్నప్పుడు మమ్మల్ని ప్రభుత్వ ఉద్యోగులు ఎందుకు గుర్తిస్తారనేది మూడోది. జరగబోయే పరిణామం ఇదే, అవునా కాదా? ఇది కొంతమంది చెప్పారు కానీ నేను చెప్తున్నా ఓపెన్. జరిగే కథ ఇదే. ఇది అయిన తర్వాత కోర్టుకు పోతుంది పంచాయతీ. ఎట్లా పోతుంది కోర్టు కంటే అప్పటికి చెప్తున్నాను నేను, ఇంకో 5-10 ఏళ్ళు జరిగే చెప్తున్నాను. ఇప్పుడే కోర్టుకు పోయి ఏమంటారంటే ప్రభుత్వం మమ్మల్ని గుర్తించింది, మాకు టైం స్కేల్ ఇస్తా ఉంది, ప్రభుత్వ ఉద్యోగులు చేయాల్సిన పనంతా మేము చేస్తా ఉన్నాం, కాబట్టి మమ్మల్ని రెగ్యులరైజ్ చేయడం న్యాయబద్ధమైందని మీరు కోర్టుకు పోగానే అటుకేం ప్రభుత్వం దిగుతుంది. దిగేమంటది రూల్ ఆఫ్ రిజర్వేషన్ లేకుండా ఈ ఉద్యోగాలకు వచ్చారు కాబట్టి ఇది కుదరదని వాళ్ళు వాదిస్తారు. ఇదే అవుతుంది. కాబట్టి ఒక 5-6 నుంచి 10 సంవత్సరాల వరకు ఏ పంచాయతీ లేకుండా ఇంట్లో ఉన్న డిమాండ్ అన్ని అమలు చేయొచ్చు. ఈ అసలు పంచాయతీ 10 ఏళ్ళ తర్వాత ఉన్నది. కాబట్టి నాకు అర్థమైతేనే ఉంది దుస్తుడు యాడిపోకపోతుంది దీన్ని. సరే, ఏదేమైనప్పటికీ కూడా ఏజెన్సీ వ్యవస్థ అనేది చాలా దుర్మార్గమైన వ్యవస్థ, చాలా దుర్మార్గమైన వ్యవస్థ. ఆ వ్యవస్థని ఖతం చేయాలి. దానికోసం ఏజెన్సీ వ్యవస్థను ఖతం చేస్తే వట్టిగా ఏ కాల పైసా ఖర్చు లేకుండా 5,000 రూపాయల జీతం వేస్తారంటే ఇప్పుడు గవర్నమెంట్ కూడా ఎట్లుంటది? కోడలు కొడుకుందంట అంటే చేస్తాను వద్దా కదా, మీకు పైసలే పడతలేదు మీద భారం అంటే కానీ అంటారు కదా. కాబట్టి నాకు తెలిసి ఇది పెద్ద డిమాండ్ కాదు, పెద్ద విషయం కూడా కాదు. ఇది గౌరవ పెద్దలు మధు యాచకన్న గారి మీద మీరు కొంత భారం వేయవలసి ఉంటుంది. ఎందుకంటే ఖర్చు లేని పని అన్న చేస్తారన్న నమ్మకం నాకు కూడా ఉంది. ముఖ్యమంత్రి గారు కూడా, ఇప్పుడున్న ముఖ్యమంత్రి గారు కూడా మీ అందరికీ తెలుసు, ఆయన బోలా మనిషే, ప్రజల మనిషే. ఇక ఇటువంటిది అయితే జల్దినే చేస్తాడు. ఎందుకంటే ఇప్పుడున్న ఆర్థిక పరిస్థితి మీ అందరికి తెలుసు. కేసీఆర్ మొత్తం గుడిబాగు గుడికాడికే లేపుకొని పోయిండు, ఏం లేకుండా రాష్ట్రాన్ని అంతా ఖతం చేసిండు. సో ఈ పరిస్థితుల్లో ఈ దళారీ వ్యవస్థ, ఏజెన్సీ వ్యవస్థ ఏదైతే ఉందో దీన్ని నిర్మూలించడం అంటేనే మిమ్మల్ని ఆదుకోవడం అనేది ప్రభుత్వ బాధ్యత. ఖచ్చితంగా గౌరవ ముఖ్యమంత్రి గారు ఆయన దృష్టికి వెళ్ళిన తర్వాత, పెద్దలు తీసుకెళ్లిన తర్వాత ఖచ్చితంగా మీకు న్యాయం జరుగుతుందని భావిస్తా ఉన్నాను. ఇక ఏజెన్సీ వ్యవస్థ గురించి నా దగ్గరికి కనీసం 10 రోజులలో 2-3 వస్తారు. వచ్చి సార్ మాకు 2 రోజులు కట్ చేసి అని అడిగితే నన్ను ఉద్యోగాలకి తీసేసింది సార్ అంటారు ఆయన. అసలు ఈ హక్కులన్నీ ఏజెన్సీ కట్టబెట్టబడుతుంది. వాడు దయగా వాడు ముందు ఉండాలి, పోమంటే పోవాలి అంతే. అసలు వీడెవడు ఇంత నడిపిట్లా? ఈ ఏజెన్సోడు ఎవడు? ఈ ఏజెన్సోడు నేను ఒకసారి వరంగల్ ఎంజిఎం హాస్పిటల్ పోయినా. ఆడ నేను సూపరింటెండెంట్ గారితో మాట్లాడతాను పోయినా. ఆ ఏజెన్సీ కార్మికులంతా కూర్చొని ధర్నా చేస్తారు, కూర్చోంటే నేను కూడా కూర్చున్నా. కూర్చున్న తర్వాత ఏంటంటే ఇగో సార్ మా పేరు మీద వచ్చే జీతం గింత, మా చేతికి వచ్చేది గింత. నౌకరు 8 గంటలు చేయాలంటే వాడు 10 గంటలు 12 గంటలు చేపిస్తాడు మీదకి వెళ్ళి. జీతం ఎప్పుడు వస్తుందో తెలియదు. ఇక ఇన్ని అవసరాలు కొన్ని బంద్ చేద్దామంటేనేమో ఇది పోయేటట్టు ఇంకేం చేసుకొని బతకాలో తెలియదు. ఇట్లా రకరకాల అవస్థలతోని అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు చాలా ఇబ్బంది పడతా ఉన్నారు. ఈ రాజకీయ సంస్థ ఆఖరికి శతగానం పెట్టే పని కూడా మనోడికి లేకుండా పోయింది. చెట్లకు నీళ్లు పోసే పని కూడా మనోడికి లేకుండా పోయింది. వడ్డీ అనే కూర్చొని కుర్రాలు మనకి మీ అందరికంటే ఎక్కువ సంపాదిస్తా ఉన్నారు ఏజెన్సీలు. ఈ 1,000 కోట్ల రూపాయల దోపిడీని అరికట్టగలిగితే ఖచ్చితంగా అవుట్ సోర్సింగ్ ఉద్యోగులకు న్యాయం జరుగుతుందని నేను భావిస్తా ఉన్నా. ఇక్కడ ఒక ప్రభుత్వము ఒక ఉద్యోగికి 22,136 రూపాయలు ఇస్తే ఆ ఉద్యోగికి ఎంత వస్తుందంటే 13,611 రూపాయలు. తగ్గిన పైసలని గోవింద. వాడు పిఎఫ్ కడుతున్నంటాడు, పిఎఫ్ లేదు మన మీద ఎటో పోతుంది. అది వాడు దొరికితే ఒట్టిగా ఎవరికి ఫోన్ చేయాలో తెలియదు. నేను చాలాసార్లు చేసినట్ల మా దగ్గరకు వస్తే
నేను కాదు సార్ ఆయన అంటాడు, నేను కాదు. ఏడికి వెళ్తుంది అయితే మళ్ళీ కేటీ రామారావు చుట్టూ రేటోళ్ళ దిక్కు వెళ్తుంది అంతా. ఈ గ్యాంగ్ అంతా ఇదో పెద్ద ముఠ, పెద్ద ముఠ. ఆలీబాబా ఆ 40 మంది ముఠ ఎక్కువ ఉంటుంది ఏజెన్సీ ముఠ. ఈ ముఠ అనేకమైనటువంటి శ్రమదోపిడికి పాల్పడతా ఉంటుంది. 8 గంటలు పని చేయాలి కదా ఎవరైనా. కొంతమంది కేసీఆర్ అసలు ఏం పని చేయకుండా జీతం తీసుకుని సరే మన కర్మకు మోసం 10 ఏళ్ళు. కానీ ఈ పని చేస్తున్నటువంటి ఏజెన్సీ కార్మికులు ఎవరైతే ఉన్నారో వీళ్ళకు ఓటీలు కట్టించుడు లేదు, నీ ఇష్టం కూడా చేయలేకపోతే లేదు. నువ్వు 8 గంటలు చేస్తా అంటున్నావు, 10 గంటలు చేస్తా అంటున్నావు, అదే జీతం కానీ మాని పెట్టేది. ఈ భద్రత అనేది చాలా అవసరం. ఈ భద్రత ఎప్పుడు వస్తుంది? ప్రభుత్వం దాన్ని పర్యవేక్షించినప్పుడు, ప్రభుత్వ కంట్రోల్లోకి ఈ వ్యవస్థ వచ్చినప్పుడు భద్రత అనేది దొరుకుతుంది. ఈ ఏజెన్సీలను కర్ర పట్టుకొని బెదిరించినప్పుడు వస్తుంది. అసలు ఏజెన్సీ ఉండకూడదు. ఇక ఏజెన్సీ రద్దు కావాలిగా. గట్టిగా సపోర్ట్ కొట్టి మళ్ళీ సార్ చెప్పండి. అన్న ఇది న్యాయబద్ధమైన డిమాండ్ అన్న. ఎందుకు చెప్తా ఉందంటే ఏజెన్సీ వ్యవస్థ గురించి మీరు కొన్నేళ్ల నుంచి మాట్లాడుతున్నారు. ఏది కేసీఆర్ ఏజెన్సీ వ్యవస్థలే పాస్పోర్ట్ అది అక్కడి నుంచి మాట్లాడుతున్నారు మీరు. మీకు అన్ని అంశాలు తెలుసు కాబట్టి ఈ ఏజెన్సీ వ్యవస్థ ఒక్కటి రద్దు చేస్తే సగం విమలు పడతారు వీళ్ళు, సగం విమలం అవుతారు. ఇక మళ్ళా 2 ఏళ్ళ దాకా మళ్ళీ మీటింగ్ పెట్టరు. ఇక డిమాండ్ మీటింగే ఉంటుంది. కాబట్టి ఏజెన్సీ వ్యవస్థను రద్దు చేయాల్సిందే ఈ రాష్ట్ర ప్రభుత్వం చేస్తుందని మా ప్రభుత్వంగా, ప్రజాప్రభుత్వంగా మేము నమ్ముతా ఉన్నాం, మేము విశ్వసిస్తా ఉన్నాం. ఇక మహిళల విషయానికి వస్తే మహిళలకు కూడా ప్రసూతి సెలవులు ఇవ్వాలి, వేతనంతో కూడినటువంటి ఇవ్వాలి. ఎందుకంటే ఇప్పుడు ఉద్యోగ భద్రత ఆయుతలేదు. పాప కవిత గారికి ఎంపీ ఓడిపోగానే మళ్ళీ మేనేజ్మెంట్ కోటలో ఎమ్మెల్సీ అయ్యాయి. ఆమెకున్న భద్రత మనకు లేకపోయా మన ఉద్యోగస్తులకు. మీరు ఒకసారి చూడండి, ఎందుకు చెప్తా ఉన్నా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మీద నమ్మకంతో ఎందుకు చెప్తా ఉన్నంటే బ్యాంకులను జాతీయం చేసింది కాంగ్రెస్ పార్టీ, భూములను రెగ్యులరైజ్ చేసి ప్రజలకు ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ. మిమ్మల్ని కూడా చేస్తుందని నమ్ముతా ఉన్నా, అదే నమ్మకంతో చెప్తా ఉన్నా. కాబట్టి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం పట్ల ఆ తల్లి సోనియా గాంధీ మహిళలన్నా, తెలంగాణ ప్రజలన్నా ఆ కుటుంబానికి ఎంతో ప్రేమ. కాబట్టి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఖచ్చితంగా మీ అంశాన్ని పరిశీలిస్తాడు, ఖచ్చితంగా మీ జీవితాల్లో ఆనందం చూపిస్తాడని నేను నమ్ముతా ఉన్నా. ఖచ్చితంగా దిశగా పోతుందని నిర్ణయం ఉండదని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నా. ఇక ప్రభుత్వానికి వచ్చేటువంటి కేవలం కేసీఆర్ కోటర్ సీసాల ధరలు పెంచింది కానీ మనకి జీతాలు పెంచలేదా? జరుగుతుంది. సరే గతం కదా అయిపోయింది, పోతే పోయింది. కానీ మీరు పాజిటివ్ దృక్పథంతో ఉండండి. మీరు ప్రభుత్వానికి మంచి పేరు తీసుకొచ్చే కార్యక్రమాలు చేయండి. ఈ ప్రభుత్వం మీకు అండగా నిలబడుతుంది. ఇది ప్రజాప్రభుత్వము, ప్రజల కోసం పనిచేసే ప్రభుత్వం. కాబట్టి మీ అందరి జీవితాల్లో మంచి రోజులు వచ్చే క్షణాలు కూడా దగ్గరలోనే ఉన్నాయి అనిపిస్తా ఉంది నాకు. ఎందుకంటే ఇంకా దానికంటే ఎక్కువ నేను కొంతవరకే చెప్పగలుగుతాం. మాజీ కన్నా అయితే ఇంకా తెర ముందుకు తీసుకుపోగలుగుతాం ఈ అంశాన్ని. కాబట్టి అన్న మీద గట్టిగా సపాటుతో భారం అయితే పెట్టాం. ఇక కూడా ఆ ముచ్చట వెళ్ళేలాగా కొట్టు సపాటు మళ్ళీ సార్. ఎందుకంటే అంటే అప్పుడు మాట్లాడేటప్పుడు, ఇప్పుడు కాదు. ఇప్పటి నుంచి స్టార్ట్ చేస్తే ఆయన అయిపోయింది అంటారు. అంటే టైం పెట్టిందా ఒకటి. ఈ రవీంద్ర భారత్ లో కూడా 30 మంది పని చేస్తున్నారట అంటే అవుట్ సోర్సింగ్ వాళ్ళు. ఇప్పుడు 15 మంది మిగిలినట. మీరు కూడా సభా నిర్వహణ కొనసాగిస్తున్నారు, మీరు కూడా ఉంది కాబట్టి పంచాయతీ. ఆ టైం ఎందుకు పెట్టిరాడా? మీ టైం అయింది, వెళ్ళిపోవాలని చెప్తాను, అంతే కదా. దానికోసం ఏదో మా సౌకర్యం కోసం పెట్టింది కాదు. అట్లా ఇక్కడ అవుట్ సోర్సింగ్ విధానంలో 1,50,000 మంది పనిచేస్తా ఉన్నారు. ఈ 1,50,000 మందిని ప్రభుత్వానికి భారమైన బిడ్డలు కాదు, వీళ్ళు ప్రభుత్వ బరువును మోస్తున్న బిడ్డలుగానే గుర్తిస్తారు తప్ప ఎట్టి పరిస్థితుల్లో భారంగా భావించదు. మీ అందరికీ
న్యాయమైనటువంటి డిమాండ్లను నెరవేర్చడానికి తీర్మానం మల్లనగా నన్ను కాంగ్రెస్ పార్టీ ప్రచార కమిటీ కన్వీనర్ గా చేసినటువంటి మా అన్న మధుగౌడన్న సారథ్యంలో నా వంతుగా నేను కృషి చేస్తా అని చెప్పి మీ అందరికీ హామీ ఇస్తా ఉన్నా. అలాగే మీరు కూడా ప్రజల్లో మంచి పేరు తెచ్చుకోవాలి. ఒకటి ఏమైందంటే ఇప్పుడు అవుట్ సోర్సింగ్ కూడా మళ్ళా వాళ్ళ పైసలు తీసుకొని అవుట్ సోర్సింగ్ ఉద్యోగాలు ఇస్తావు ఈ ఏజెన్సీ వాళ్ళు. చాలా సార్లు చూసాను నేను. 2 లక్షలు 3 లక్షలు తీసుకొని ఇస్తారు. వానికి పైసలు వానికి జీతం ఇస్తారు. మళ్ళా అంతే మళ్ళా తీసేసుడు వానికి బెదిరించుడు ఇదంతా ఉంటుంది. ఇక దావకాల కాడ ఆయన 2 లక్షలు పెట్టి లోపల ఏజెన్సీ దగ్గర కొనుక్కొచ్చుకొని అడ్జెంట్ కాడ అంటాడు ఆయన ఇదంతా అల్టిమేట్ గా ప్రజల మీద భారం పడుతుంది. కాబట్టి ఈ ఏజెన్సీ వ్యవస్థ అనేది దుర్మార్గమైన వ్యవస్థ. దానికోసం రాష్ట్ర ప్రభుత్వం ఒక సపరేట్ వింగును ఏర్పాటు చేసైనా ప్రభుత్వ అనుసరణలోనే ఈ వ్యవస్థ నడిచే విధంగా భద్రత ప్రధానమైనటువంటి అంశం. ఆ భద్రత విషయంలో కానీ ఏజెన్సీ అవుట్ సోర్సింగ్ లో పనిచేస్తున్నటువంటి మీ అందరికీ కూడా అన్ని రకాల హక్కులు ఉన్నాయి. ఆ హక్కులను కాపాడే ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం, గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఖచ్చితంగా మీ అందరికీ తీపి కబురు చెప్తారని విశ్వసిస్తూ